Hello guys, welcome to the review of the trailer of the movie Mad Square acted by Sangeet Chopra, Nana Nitin and Ram Nitin. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క చెప్పడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250 రావడాన్ని గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. ఇంకా ట్రైలర్ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రిలీజ్ చేసినందుకు హ్యాపీగా ఉంది. అంటే అసలు ఇంక రిలీజ్ చేయరేమో అనుకున్నాను నేను ఒకానొక స్టేజ్‌కి వచ్చేసరికి. అంటే ఎప్పుడో రావాల్సింది అలా పోస్ట్‌పోన్ అవుతూ, అవుతూ, అవుతూ వచ్చింది. అండ్ నిన్నొస్తదనుకుంటే నిన్న కూడా రాలేదు. అండ్ ఫైనల్‌గా ఇవాల్టికి పోస్ట్‌పోన్ అయ్యి ఫైనల్‌గా ఇప్పుడైతే రిలీజ్ అయింది ట్రైలరు. ఇంక ట్రైలర్ లేకుండా ఓన్లీ ఆ టీజరు, ప్రమోషన్స్‌తోనే సినిమాకెళ్ళిపోండి అంటారేమో అనుకున్నాను. బట్ ఇంకా రిలీజ్ చేశారు మొత్తానికి ట్రైలర్ అయితే. అండ్ ఇక ట్రైలర్ విషయానికొస్తే ట్రైలర్ అయితే బావుంది. తెలుస్తోంది మూవీలో చాలా ఫన్ ఉండబోతోంది అని. అండ్ ఆ పెళ్లి అనే కాన్సెప్ట్ తీసుకోవడం. సో, ఆ పెళ్ళికి ముందు బ్యాచిలర్ పార్టీలాగా గోవాకి పార్టీ కోసమని ఎళ్ళడం. సో, అక్కడ జరిగే సిట్యుయేషన్స్, అక్కడ వీళ్ళు చేసే వింత వింత వేషాలు ఇవన్నీ కూడా చాలా హిలేరియస్‌గా ఉండబోతున్నాయని అనిపిస్తోంది. అంటే 'మ్యాడ్' బేసిక్‌గా ఆల్రెడీ చాలా ఫన్నీ సినిమా. అండ్ కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో చాలా యూనిక్ ఫన్ ఉంటది 'మ్యాడ్' మూవీలో. సంగీత్ శోభన్ నుంచి కావచ్చు, లేదంటే ఆ క్యారెక్టర్ ఉంటది గదా! అంటే జుట్టు కొంచెం రింగులుగా ఉంటది. సో, ఆ క్యారెక్టర్స్ నుంచి ఏదైతే ఫన్ జనరేట్ అయిందో అది టూ గుడ్. ఆ లడ్డు క్యారెక్టర్. సో, ఇది ఇప్పుడు సినిమానే తన చుట్టూ తిరుగుతోంది యాక్చువల్‌గా. లాస్ట్ టైమ్ ఏంటంటే అందరి చుట్టూ తిరిగింది. ఎస్పెషల్లీ అది కాలేజ్ ఎలిమెంట్. అక్కడ కూడా స్టోరీ మొత్తాన్ని తనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటాడు గానీ, వన్స్ స్టోరీలోకెళ్ళిన తర్వాత అందరి చుట్టూ తిరుగుతూ ఉంటది. బట్ ఇక్కడ అలా కాదు. ఆ లడ్డు క్యారెక్టర్ చుట్టే ఎక్కువ తిరుగుతున్నట్టు అర్థమవుతోంది. సో, మెయిన్ ఆ క్యారెక్టర్ టూ గుడ్ ఫన్ ఉంటది కాబట్టి, సో, దాన్ని బట్టి అలాగా ఎళ్ళిపోద్దనిపిస్తుంది. బేసిక్‌గా 'మ్యాడ్' మూవీలోనే చాలా ఎక్స్‌ట్రార్డినరీ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒకడుంటాడు, ఏముంది సార్ మహా అయితే ఐస్ పోస్తారు, లేదంటే ఎన్‌కౌంటర్ చేసేస్తారు. ఇట్లా చెప్తుంటాడు. చాలా డార్క్ నా కొడుకన్నా ఈడ. ఆ క్యారెక్టర్ కావచ్చు. చాలా ఉంటాయి బేసిక్‌గా 'మ్యాడ్' మూవీలో ప్రతి క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్‌గానే ఉంటదనమాట. సో, వాటన్నిటిని కూడా ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా అనుదీప్ గారున్నారు. ఇంకా ఆయన సైడ్ నుంచి కొంత ఫన్ ఉంటది. అండ్ ఎవరో బాయ్ అనే క్యారెక్టర్ ఉంది. ఆ బాయ్ ఏమో ఎవరో బాయ్ అంటే టీజర్‌లోనేమో ఓకే బాయ్ అన్నాం. ఇక్కడేమో నేను అమ్మాయిలతో అయితేనే మాట్లాడతా అనడం. అదే గర్ల్స్‌తో అయితేనే మాట్లాడతా అనడం. సో, ఆ క్యారెక్టర్ మొత్తం అంతా ఇలాగే ఉంటదేమో అనిపిస్తుంది నాకు. అంటే సరిగ్గా మాట్లాడకుండా, ప్రాపర్‌గా రెస్పాన్స్ అవ్వకుండా అలాగే ఉంటదనిపిస్తుంది. సీ అంటే జస్ట్ కొంచెం విజువలైజ్ చేసుకుంటూ, కొంచెం ఇమాజిన్ చేసుకుంటేనే ఆల్రెడీ నవ్వొచ్చేస్తుంది. బికాజ్ ఆ క్యారెక్టర్స్ అలాంటివి, వాళ్ళ ఎక్స్‌ప్రెషన్‌లు అన్నీ అలా ఉంటాయి కాబట్టి అదొకటి. అండ్ గోవాలో గలీజ్ నా కొడుకులు ఎక్కువున్నారురా అంటే తెలుగోళ్ళందరూ ఇక్కడే ఉంటున్నారు ఈ మధ్య అంటే అది ఇంకా హైలైట్. నాకు మెయిన్ బాగా టూ గుడ్‌గా నవ్వొచ్చిందయితే మాత్రం ఈ ట్రైలర్‌లో ఆ డైలాగ్ అనే చెప్పొచ్చు. సో, అనిపిచ్చింది. సో, డైలాగ్స్ అవి బావున్నాయి. మ్యూజిక్ కూడా బానే ఉంది. తెలిసిపోతోంది. అండ్ సిట్యుయేషన్స్ అంటే ఫన్ క్రియేట్ చేయడానికి కావాల్సిన అన్ని సిట్యుయేషన్స్ క్రియేట్ చేసుకున్నారు. ఒకటి పెళ్లి, లడ్డు పెళ్లి. మెయిన్ లడ్డు క్యారెక్టర్ ఏంటి? టిండర్, ఆ యాప్, ఈ యాప్ అన్నిట్లోని రైట్ స్వైప్ చేసుకుంటూ పోయా. కలర్ చూడలే, ఫేస్ చూడలే, నేమ్ చూడలే, ఏజ్ చూడలే, ఏం చూడల. జస్ట్ రైట్ స్వైప్ చేసుకుంటూ వెళ్ళిపోయా. ఒక్క మ్యాచ్ రాలే. ఐపీఎల్ మీద ఐపీఎల్ అయిపోయినా గాని ఒక్క మ్యాచ్ రాలేదంటాడు. సో, అదే అంటున్నా. ఇంత డెస్పరేషన్‌లో ఉన్నోడు పెళ్లి కోసం ఎదురు చూస్తున్నోడు ఇంక పెళ్లి అనగానే ఇంక చాలా ఎక్సైటింగ్‌గా ఉంటాడు కదా! సో, దాన్నే తీసుకున్నారనుకుంటున్నా. సో, ఇంక దాన్ని బట్టి ఎళ్తదనిపిస్తుంది. సో, బావుందబ్బా! కాన్సెప్ట్ అయితే అర్థమవుతోంది బావుందని. బట్ ఓవరాల్‌గా మూవీ మొత్తంగా ఎంత ఫన్ ఉందనేది ఇక మూవీ చూసాకే మనకు అర్థమవుతది. బట్ చాలా కాన్ఫిడెన్స్ వచ్చేస్తోంది. ఈ సినిమా బాగుంటాది అని. మరింకా చూడాలి మరింకా ఏం చేస్తారు ఏంటి అనేది. బట్ ఎనీహౌ ట్రైలర్ అయితే మాత్రం బా అనిపించింది. అండ్ ఇందులో ఎవరు 1, ఎవరు 2, ఎవరు 3 అనే
డిస్కషన్ బయట నడుస్తూ ఉంటది. ఇంక ఇలాంటి సినిమాలకి ఆ డిస్కషన్ చేసి వేస్ట్. ఎందుకంటే ఇప్పుడు టీజర్‌లోనేమో 'సంగీత్ శోభన్‌కి' ఎక్కువ డైలాగ్స్ ఉంటాయి. ఇందులోనేమో 'లడ్డూకి' ఎక్కువ డైలాగ్స్ ఉన్నాయి. 'లడ్డూ' చుట్టూ ఎక్కువ తిరిగింది ట్రైలర్ అంతా గూడా. ఐ మీన్ ఆ క్యారెక్టర్ చుట్టూ. సో, 'నాన్న నితిన్' డైలాగ్ ఏదైతే ఉందో తెలుగోళ్ళు ఈ మధ్య ఇక్కడ అంటున్నారు. సో, అది చాలా బా అనిపిచ్చింది. వాళ్ళు సంతోషంగా గడుపుతుంటే చూడాలని నా కోరిక. అంటే వాళ్ళు గడుపుతుంటే మీరు చూడడం ఏంటనేది 'రామ్ నితిన్' డైలాగు. సో, ఎవ్ ప్రతి ఒక్కరిది కూడా వాళ్ళ క్యారెక్టరైజేషన్స్‌కి తగ్గట్టుగా ఆ ఫన్ వాళ్ళ లిమిటేషన్స్‌లో ఫన్ క్రియేట్ చేసేలా చేశారని అర్థమవుతుంది. సో, దానికింకా ఈ డిస్కషన్స్ అనవసరం. ఎవరు 1, ఎవరు 2, 'సంగీత్ శోభన్' 1 అని కొంతమంది, 'నాన్న నితిన్' 1 అని కొంతమంది అయన్నీ ఉంటాయి. సో, అది అనవసరం. ఈ సినిమాకేంటంటే అందరూ హీరోలే. ఇంకా చెప్పాలంటే కథే హీరో. ఆ సీన్‌లే హీరో. ఆ కామెడీయే హీరో అనమాట అంతే. అది సిట్యుయేషన్. సో, ఒకవేళ 'డీజే టిల్లు' లాగా ఒక్క పర్సన్ చుట్టూ తిరిగి ఓన్లీ హీరో సెంట్రిక్‌గా తిరిగేటట్టయితే అది వేరే విషయం మళ్ళీ. బట్ ఇది అట్లా కాదు కదా! సో, అందుకని ఏంటంటే ఇంకా ఎవరు ఫస్టు, ఎవరు లాస్టు అనే డిస్కషన్ అనవసరం. సో, ఎండ్ ఆఫ్ ది డే సినిమా ఎంటర్‌టైన్ చేసిందా లేదా అనేదే మనకిక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవ్వాలి. అండ్ డెఫినిట్‌గా అది ఎంటర్‌టైన్ చేస్తదనిపిస్తోంది. సో, నాకైతే ట్రైలర్ అయితే ఇంప్రెసివ్‌గా అనిపించింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తమన్ ఇస్తున్నారు. అండ్ మ్యూజిక్ ఏమో బీమ్స్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బానే ఉంది తెలుస్తోంది. బట్ ఎందుకు ఇద్దరో మరి నాకు అర్థం కాలే. మేబీ లాస్ట్ మినిట్‌లో కొంచెం ఏదైనా వర్క్ షెడ్యూలింగ్ ఇబ్బందేమన్నా అయ్యుండొచ్చేమో మరి. ఇంక దానికోసం తమన్ గారిని తీసుకొనొచ్చి ఉండొచ్చు మరి. ఏమో మరి లేదా ముందు నుంచే ప్లాన్‌లో ఉందో, తమన్ గారిని ముందు నుంచే బీజీఎమ్స్‌కి పెట్టి ఓన్లీ సాంగ్స్ అండ్ వాటికి బీమ్స్ గారిని వాడదామని ముందు నుంచి అనుకున్నారో ఏమో మరి వాళ్ళకే తెలియాలి. బట్ తమన్ గారినైతే బీజీఎంకి వాడారు. అండ్ బీజీఎం అయితే బా అనిపించింది. సో, క్వాలిటీ గావచ్చు, మొత్తం ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ బానే కనపడుతున్నాయి. ఆబ్వియస్‌లీ ఇంకా ప్రొడ్యూసర్స్ వేరే వాళ్ళైనా ఇంకా వీళ్ళతో పాటే కదా! ప్రెజెంటింగ్ అంతా కూడా నాగవంశీ గారే కదా! సో, ఆబ్వియస్‌లీ ఇంకా క్వాలిటీ అదంతా కూడా కాంప్రమైజ్ అవ్వరు. అది మ్యాటర్. సో, నాకైతే మాత్రం ట్రైలర్ బా అనిపించింది. అండ్ డెఫినిట్‌గా మూవీ బాగుంటదనే కాన్ఫిడెన్స్‌నైతే ఇస్తోందనమాట. సో, అది సిట్యుయేషన్. సో, ఆ ఫన్ రైడ్ ఏదైతే ఉంటదో అది నెక్స్ట్ లెవెల్ ఉంటదనిపిస్తుంది. సో, లెట్స్ సీ మీకెలా అనిపించింది ట్రైలర్ కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, థాట్స్ ఇట్ గైస్. దిస్ ద వీడియో. వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయడం కూడా కారణం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరో స్మైదరం ఎక్కడో వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బై. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై. హాయ్ ఫ్రెండ్స్! మీరెప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250కి రావడాన్ని గమనించారా? లేదు కదా! కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైమ్‌లో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైమ్‌లో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా! కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమ్మీడియేట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమ్మీడియేట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడా కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే. కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో, డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి.